ఇవాళ మీకు ఒక కథ చెబుతాను వినండి. అది కర్ణపిశాచి కథ. ఈ కథలో ఉన్న వ్యక్తి ఇంకా జీవించే ఉన్నాడు. అతను ఈ పిశాచి మీద ఆశతో అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గర మంత్రోపదేశం పొందాడు. చెవిలో కూడా చెప్పాడు గురువు. అప్పుడే వచ్చింది కర్ణపిశాచి. అతన్ని నీడలా వెంబడిస్తూ ఉంది. గురువు మంత్రోపదేశం అయిపోగానే అరణ్యానికి పంపించాడు, అక్కడ సాధన చేయమని. అప్పుడు కూడా నీడలా వెంబడిస్తూ ఉంది. అలా అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అది మహా దివ్యమైనటువంటి అరణ్యం, కాకుల దూరని అరణ్యం. ఆ కారడవిలో పౌర్ణమి రాత్రి వెన్నెలలో అనేక ఘోషల మధ్య అతను సాధన చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అనేక క్రూరముఖాలను దాటుకుంటూ వెళుతున్నాడు. నీడ ముందుగా ప్రయాణిస్తూ ఉంది. ఎందుకంటే ఆ నీడ అతన్ని వదలదు. అలా వెళ్ళగా పురాతనమైన మందిరం ఒకటి దర్శించుకున్నాడు అతను. ఆ అరణ్యానికి కాపలా ఉండే ఒక రక్షకుడిని కూడా గౌరవంగా సత్కరించుకున్నాడు. ఆ రక్షకుడు అనుమతితోనే సాధనకు ముందుకు వెళ్ళాడు. ఆ అరణ్యంలోనే ఆ మందిరం దగ్గర భైరవుణ్ణి ఆవాహన చేసి భైరవ రక్షణ పొందాడు. కనుకే ఆ రాక్షసమోక ఆ సాధకుని ఏమీ చేయలేకపోయింది. భైరవ రక్ష కవచములో అతను పునీతుడయ్యాడు. తదుపరి భైరవుడు చూపించిన మార్గములో ప్రయాణించాడు. భైరవునికి శిరస్సు వంచి నమస్కరించాడు. అయినా వెంబడిస్తూనే ఉంది నీడ. అలా భైరవుడు చూపించినటువంటి మార్గంలో ప్రయాణించి ఒక మహా బిలద్వారం ద్వారా శక్తి వలయాలు దాటుకుంటూ సాధనలో కూర్చున్నాడు. ఆ సాధనలో కూర్చున్న తదుపరి అతనికి అనేకమైన భ్రాంతులు కలిగించింది ఆ కర్ణపిశాచి. ఒకటి కాదు, అనేక పిశాచులతో కూడుకొని వచ్చి ఆ సాధకుణ్ణి భ్రాంతులకు గురి చేస్తూ ఉండేది. ఇంకా వెకిలి చేష్టలు అనేకం చేస్తూ ఉండేది. అప్పటికీ లొంగకపోతే భయానక బేభత్స దృశ్యాలని చంపినంత పని చేస్తూ ఉండేది. నిరంతరం సాధన వదిలి పారిపోమ్మనే విధంగా. ఆ తదుపరి అతనికి తనతో కలవమని కూడా చెప్పేది. కానీ ఆ సాధకుడు గురువిచ్చినటువంటి తాయెత్తిని నోట్లో పెట్టుకోగానే అతనే తేజోరూపంగా మారిపోయి ఆ పిశాచులను కాల్చివేశాడు. ఆ తదుపరి ఆ కర్ణపిశాచి అతనికి దాసోహం అవ్వడం మొదలయ్యింది. అలా దాసోహమైన తర్వాత తన శక్తులన్నీ అతనికి దారబోసి దాసోహమై తన వెంట నడుస్తూ వస్తూ ఉండేది. అలా రాంగా అతనికి గురువు దర్శనమయ్యింది. మళ్ళా గురువు దగ్గర దర్శనం చేసుకుని గురువు అనుమతితో బాహ్య ప్రపంచం అనగా బెంగుళూరు అనే నగరానికి వచ్చాడు. ఆ నగరంలో ఒక మహా వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఆ పిశాచ రక్షణలోనే తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, కుటుంబము, ఇలా అనేక విధంగా విలాసవంతమైన బంగ్లా, కార్లు అనేకం, ఇంకా అందరితో కుటుంబ సభ్యులందరితో గొప్పగా బతకసాగాడు. ఇలా ఎందుకంటే అతను దాన్ని ధర్మంగా వాడుకున్నాడు కనుక. దీంట్లో నీతి ఏమిటో తెలుసా? ఇంకా ఆ వ్యక్తి బెంగళూరు మహానగరంలోనే ఉన్నాడు. ఈ నీతి కర్ణపిశాచిని ఎలా పడితే అలా వాడకూడదు. ధర్మానికి నువ్వు వాడినప్పుడే కర్ణపిశాచి నీకు దైవంగా మారుతుందనే విషయాన్ని గ్రహించు.